పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో వాపా బాపు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రకళ ప్రదర్శన ఆర్ట్ క్యాంప్ ను నిర్వహించారు. ఇక పలు చోట్ల నుంచి పలువురు కళాకారులందరూ విచ్చేసి ఈ క్యాంప్ లో పాల్గొన్నారు. ఇక నర్సాపురం నుండి ప్రముఖ ఆర్టిస్ట్ దివి సత్యన్ కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఆయన లైవ్ లో చిత్రీకరించి ఈ చిత్రపటాన్ని ఆయన బాల్యమిత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి బహుమతిగా అందించారు. ఇంకా అక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఘనంగా సన్మానించబడ్డారు.
చాలా 350 మంది పిల్లలు వచ్చి చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనడం, అలాగే దక్షిణ భారత వివిధ ఊర్ల నుంచి నా తోటి కళాకారులందరూ ఇక్కడికి విచ్చేసి ఎన్టీ రామారావు గారి 100వ జయంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ బొమ్మలు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు, అభినందనలు. తోటి ఆర్టిస్టులకి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ. అలాగే ఈ రోజున నేను 30 సంవత్సరాలు అయింది బ్రష్ పట్టుకుని, మళ్ళీ నా మిత్రుడు రాగి మీరు బొమ్మ వేయాలి, మీరు మళ్ళీ బ్రష్ పట్టుకోవాలి అని చెప్పడంతో ఈ సంవత్సరం నేను పాల్గొనడం జరిగింది ఆర్ట్ క్యాంప్లో. నేను లక్ష్మీ ప్రసన్న పెయింట్ షాప్ పెట్టి 20 సంవత్సరాలు అయింది. అంతకుముందే నేను ఆర్ట్ మానేశాను. నేను డివి సత్యన్ ఆర్ట్స్ అని నర్సాపురంలో ఎక్కువ సైన్ బోర్డులు రాసే ఒక ఆర్టిస్ట్ని. అయితే ఇవాళ మళ్ళీ పూర్వ గత వైభవం గుర్తు తెచ్చుకుని ఇక్కడ నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మిత్రులు నాకు మళ్ళీ నా దాగి ఉన్న కళని బయటికి తీసేలాగా మిత్రుడు రాఖీ భాస్కర్, కొసనా భాస్కర్, అలాగే మా గురువు గారు జిఎస్ఎన్ గారు, అలాగే మరి శ్రీవల్లి శ్రీను, అలాగే రాము ఆర్ట్స్, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడి ఈ కార్యక్రమం చేయడానికి గత నెల రోజుల నుంచి ఎంతో కష్టంతో రాత్రింబావులో కష్టపడి పాంప్లెట్ కాడి నుంచి ఆఖరికి స్కూల్స్కి వెళ్ళి చెప్పడంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఎంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాలకులలో ఒక బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆర్ట్ క్యాంప్ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ముందుగా నమస్కారం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. బాపు ఆర్ట్ అకాడమీ ఈ రోజనే కాదు, గత నుంచి కూడా నేను కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పాలకులు ఇచ్చేసి ఈ బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా నిర్వహించేటువంటి ఈ యొక్క ఆర్ట్ క్యాంప్లో పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషం, చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా, సంతోషంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి ఆనందం, సంతోషం లభించేటువంటి విషయాలలో ఈ పెయింటింగ్ కూడా ఆ మనిషి మీద కూడా చాలా చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనం ఎంతో ఒత్తిడితో ఉన్నప్పుడు, ఎంతో స్ట్రెస్లో మనం ఉన్నప్పుడు ఒక అందమైనటువంటి, ఒక సుందరమైనటువంటి, ఒక మంచి ఆర్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ చూస్తే మనం మనసంతా కూడా ఒక తేలికపడి, ఒక మంచి ఉల్లాసం, ఒక మంచి మానసికమైన ఆనందం ఖచ్చితంగా ఆ పెయింటింగ్స్ చూసేటప్పుడు మనకి ఆ అనుభూతి కలగడం అనేది మనం వ్యక్తిగతంగా కూడా చాలా సార్లు అనుభవించినటువంటి పరిస్థితి. అలాగే బయట కూడా చూస్తూ ఉంటాం, మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా చూస్తుంటే మంచి మంచి బిల్డింగ్స్, ఒక మంచి పెయింటింగ్స్ బాగా కనిపిస్తూ ఉంటే మనం కూడా చాలా మనసు తెలియనటువంటి ఒక తేలిక అయినట్టుగా ఒక ఆనందం, సంతోషం ఆ బిల్డింగ్స్ చూసినప్పుడు కూడా మనకి కనిపిస్తున్నట్టు పరిస్థితి. అంటే రంగులు అనేవి, ఆ పెయింట్స్ అనేవి ఆ మనిషి మీద చాలా చాలా ప్రభావం చూపుతుందనే విషయం ఖచ్చితంగా మన అనుభవంలో నేను కూడా చాలాసార్లు చూడడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఇక్కడ పెయింట్స్ ఏదైతే ఉందో మరి నిజంగా ఆ పెయింటింగ్ని చూస్తే, ఎందుకంటే ఒకదానికి ఒకటి పోటీ పడేటువంటి విధంగా
అది అందులో కూడా ఒక మెసేజ్ కూడా ఇచ్చేట విధంగా కూడా పెయింటింగ్స్, ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కూడా పరిశీలిస్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా. ప్రతి పెయింట్లోనూ కూడా ఒక అంతర్లీనంగా కూడా మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా కూడా మంచి కళాకారులు, ఆర్ట్స్ నిపుణులు ఆ రకంగా పెయింటింగ్స్ని, అంటే దాని ద్వారా కూడా ఒక మెసేజ్ని పంపించేటువంటి విధంగా ఆ పెయింటింగ్ కూడా తీసుకోవడం చాలా సంతోషం. మరి ఈ రకంగా ఎన్నో వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఓబా బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ ఓబా బాపు ఆర్ట్ అకాడమీ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు ఇటువంటివి మీ అందరినీ కూడా ప్రోత్సహించేటువంటి విధంగా జరిగేటువంటి కార్యక్రమాలకు పూర్తిగా మరి మా తరఫు కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక సంతోష్ ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, ఒక ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం ఉండాలి. ప్రతి సండే కూడా మంచి ఆనందంగా, సంతోషంగా ప్రజలందరూ కూడా గడపాలి. ఇట్లా నిత్యం స్ట్రెస్తో పనిచేసేటువంటి వారికి ఆనందం, సంతోషం కూడా ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ కూడా మరింత బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ సృష్టించాలనేటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ కళలకు కానీ, ఈ కళాకారులకు కానీ, ఇటువంటి పెయింటర్స్ కానీ అందరికీ కూడా పూర్తిగా అండగా మీ అందరికీ తోడుగా ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని తీసుకోవాలి. 64 కళలు కార్యక్రమం విజయవాడ నిశ్చితంగా చేతులతో నలుగురికి సన్మానం చేసి స్పెషల్గా మినిస్టర్ గారికి గిఫ్ట్తో పాటు లైవ్ పెర్ఫార్మెన్స్ సత్యన్ ఆర్ట్స్ నర్సాపురం ఇది మీకు గిఫ్ట్ అండి. దాదా చూడండి ఓకే సార్. ఈరోజు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మీరు సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరు ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని మనం ఇదే సభలో మాట్లాడాం. అలాగే ఆయన మినిస్టర్గా వచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలోనే 2వ స్థానంలో ఉన్నారు ఆయన. ఆయనకి కృష్ణుడికి కుశేలుడు అడుగులు ఇచ్చినట్టుగా నేను ఒక చిత్రం వేసి మా మిత్రులు రామానాయుడు గారికి ఈరోజు ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉందనేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి బాబా బాబు ఆర్ట్ అకాడమీ తరఫున ఒక చిన్న కోరిక మా మంత్రి గారికి మనవి చేసుకుంటున్నామండి. నెక్స్ట్ ఇయర్ 10వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా చేయడానికి మీ నుంచి సహాయ సహకారాలు కోరుకుంటూ వీలైతే కళావేదిక వద్ద మాకు ఏదైనా అవకాశం ఇప్పించవలసిందిగా అకాడమీ తరఫున కోరడం జరిగిందండి. గారికి ఒకసారి మన పాల్గొల కళాకారులు బాబా బాబు ఆర్ట్ అకాడమీ తరఫున ఈ చిత్రం గీసిన రవి గారు ఎక్కడ? రవి రవి ఒక పక్క గొడవ పొందుతున్నా సరే అక్కడే అహోరాత్రులు కృషి నియోజకవర్గం అంతా ఒకసారి అలాగే ఈ రోజు లైవ్ ఆర్ట్ ఒకసారి ప్లీజ్ త్వరగా ఫస్ట్ వెళ్ళిపోతారు.
మరి